السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. సర్వస్తోత్రాలు పొగడ్తలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు తీర్పు దినానికి యజమాని అయిన అల్లాహ్ అజ్జ వజల్లాకు మాత్రమే శుభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభింప చేపట్టారో వారందరిపైన ప్రత్యేకంగా చిట్టచివరి ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన అల్లాహ్ తఆలా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా అలి ముహమ్మద్ వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమల్లారా, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఏఐజిసి కువైట్ యొక్క ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క బాధ్యులు మరియు దీని ద్వారా ఈరోజు ఎంతమంది సోదర సోదరిమల్లారు హాజరయ్యారో మీ అందరికీ సాధారణంగా స్వాగతం. అల్లాహ్ అజ్జ వజల్లా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రమదాన్ ను అనుగ్రహించుగాక. మరియు రమదాన్ లో అల్లాహ్ అజ్జ వజల్లా అనుగ్రహంతో అన్ని ఆరాధనలను చిత్తశుద్ధితో ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో సున్నత్ అనుగుణంగా ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. సోదర సోదరి మల్లారా, కేవలము 6 లేదా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరియు బయట దేశాల్లో ఉన్న వారికి మాత్రము ఒక 4-5 రోజులే ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహంతో మనం ఇన్షాల్లా రమదాన్ లోకి ప్రవేశించబోతున్నాము. అయితే ప్రతి ఒక్క ముస్లిం పైన రమదానుకు సంబంధించిన ఆదేశాలను, రమదానుకు సంబంధించిన ప్రతి విషయాలను తెలుసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే అతడు అల్లాహ్ అజ్జ వజల్లా ఏ ఒక ఆచరణలను ఆదేశాలను రమదాన్ లో పాటించాల్సిందిగా ఆజ్ఞాపించాడో దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు అల్హమ్దులిల్లాహ్ అతడు పూర్తిగా నిర్వర్తించగలుగుతాడు. తద్వారా పూర్తి ప్రతిఫలాన్ని అల్లాహ్ అజ్జ వజల్లా దగ్గర పొందగలుగుతాడు. ఇక సోదర సోదరిమల్లారా, మనము అంశంలోకి వెళ్ళినట్లయితే రమదాన్ ఆదేశాలు. రమదాన్ అల్లాహ్ అజ్జ వజల్లా రమదాన్ యొక్క ఆదేశాల గురించి, రమదాన్ లోని ఉపవాసాల ఆదేశాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 183 సూరే బకరాలో 183 నుండి 187 వరకు కేవలం 5 వాక్యాల్లో ఈ యొక్క మాసానికి సంబంధించి ఉపవాసాలకు సంబంధించిన విషయాలను మనకు వివరించడం అనేది జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బకరా 2వ సూర 183లో అల్లాహ్ అజ్జ వజల్లా ఆజ్ఞాపించాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వసించిన వారలారా, ఉపవాసాలు ఉండటం మీపై విధిగా చేయబడింది, నిర్ణయించబడింది. మీ పూర్వీకుల పైన కూడా ఇదే విధంగా ఉపవాసము విధించబడింది. దీని వల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. సోదర సోదరిమల్లారా, అల్లాహ్ అజ్జ వజల్లా ఈ యొక్క వాక్యములో గత కాలాల పైన, గత జాతుల పైన మరియు గతించినటువంటి ఎన్ని యొక్క సముదాయాలు గడిచిపోయాయో వారందరి పైన ఎలాంటి అనుగ్రహాన్ని కురిపించాడో అదే అనుగ్రహాన్ని ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచర సమాజానికి అంటే మనకు కూడా విధిగా చేయడం జరిగింది. మీరు విశ్వసించడం తీసుకోండి, నమాజ్ తీసుకోండి, ఉపవాసాలు ఉండడము మరియు అల్లాహ్ అజ్జ వజల్లా గృహాన్ని హజ్ చేయడము, ఈ రోజు మనం ఏవైతే ఇస్లామియా మౌలిక అంశాలుగా మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా ప్రతి కాలంలో కూడా అల్లాహ్ అజ్జ వజల్లా ప్రతి కాలంలో ఆ ప్రవక్తలను అనుసరించే వారిపైన విధి చేయడం జరిగింది. అదే విషయం కూడా ఇక్కడ అల్లాహ్ అజ్జ వజల్లా మనకు తెలియచేయడం జరిగింది. ఈ ఉపవాసాలు ఉండటం అనేది మీ పూర్వీకుల పైన, గతించిన జాతుల పైన ఏ విధంగా విధి చేయబడిందో మీపై కూడా విధి చేయబడి, కాబట్టి ఇది అల్లాహ్ తఆలా యొక్క గొప్ప అనుగ్రహము.
అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యము. ఇది మనం ముందు గమనించాలి. ఇది మనపైన భారం కాదు, నౌజుబిల్లా. ఇది మనపైన భారం కాదు. అల్లాహ్ తాలా మనల్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇది అనుగ్రహము. ఎందుకు అనుగ్రహము? ఎందుకంటే ఉపవాసం వల్ల మనిషిలో భయభక్తులు కలుగుతాయి. అందుకోసం అల్లాహ్ అజ్జ వజల్లా ఈ యొక్క విషయాన్ని చెప్పు, లఅల్లకుం తత్తఖూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాలు మీ పైన విధించడం వల్ల కోరుకునేదేంటి? మీలో తక్వా, దైవ భీతి పెంపొందాలని. సోదరులారా, ఇది ఇక్కడ మనం గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాను మాసంలో మనకు ఉపవాసాలు ఉండటాన్ని విధిగా చేయడం జరిగింది. కాబట్టి ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశము, ఉపవాసాలు ఎందుకు అల్లాహ్ అజ్జ వజల్ విధి చేయడం జరిగింది? ఎందుకంటే నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో మనందరి పట్ల కారుణ్యమని, ఆ కారుణ్యం ఏంటి? మనలో తక్వా రావాలి అని. సోదరులారా, సౌమ్ లేదా సియామ్, సౌమ్ లేదా సియామ్ అనే ఏదైతే ఉందో దీని యొక్క పదం యొక్క అర్థము సామ యసూము సౌమన్ ఔ సియామన్. ఇది అరబీ ప్రకారంగా దీని యొక్క శాబ్దిక అర్థము, నిఘంటువు అర్థము నిలిపి ఉండడము, ఆపుకోవడము. అంటే షరియత్ పరిభాషలో తినటము, త్రాగటము, సంభోగించడం నుండి మనిషి తనను తాను నిగ్రహించుకోవడము, ఆపుకోవడము, నిలిపి ఉండడం ఎంచుకుని ఉంటాం. దీన్నే సౌమ్ లేదా సియామ్ అంటాము. కాబట్టి అల్లాహ్ అజ్జ వజల్లా మనకి ఇక్కడ ఏం చేయమన్నారు? తినటము, త్రాగటము మరియు సంభోగించడం, లైంగిక కోరికలు ఏవైతే ఉన్నాయో వీటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని. ఇదే కదా తక్వా అంటే. ఇదే తక్వా అంటే ఏంటి? ఇదే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినటము, త్రాగటము లేదా తన కోరికలను తీర్చుకోవడం అనేది హలాల్ చేశాడు. కానీ సహరీ చేసి ఉపవాసం ఉన్న వ్యక్తి పైన ఇది హరాం అవుతుంది, ఇది నిషిద్ధం అవుతుంది. మరియు అల్హమ్దులిల్లా ఉపవాసం పాటించే ప్రతి స్త్రీ, ముస్లిం స్త్రీ, ముస్లిం పురుషుడు కూడా దీన్ని దీన్ని నమ్ముతాడు. మరియు అల్హమ్దులిల్లా ఉపవాసంలో ఉన్నప్పుడు, సహరీ చేసిన తర్వాత ఉపవాసంలో ఉన్నప్పుడు తినటం, త్రాగటం, తన కోరికలు తీర్చుకోవడం నుండి అల్హమ్దులిల్లా దూరంగా ఉంటాడు. మళ్ళీ ఇఫ్తార్ అంటే ఉపవాస విరమణ వరకు కూడా అల్హమ్దులిల్లా తినే తాగే బండారాలు, పదార్థాలు ఇంట్లో కనుల ముందు ఉన్నప్పటికీ కూడా వాటి దరిదాపులకు కూడా దగ్గరికి వెళ్ళడు, తినడానికి సాహసించడు. ఎందుకు? ఎందుకంటే అల్లాహు తఆలా దీన్ని ఉపవాస స్థితిలో హరాం చేశాడు. అది అతనికి తెలుసు. ఇదే తక్కువ. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రీతి కొరకు, అల్లాహ్ తఆలా యొక్క ప్రసన్నత కొరకు అల్లాహ్ మెచ్చే పనులు చేయటము, అల్లాహ్కు నచ్చని పనులను అల్లాహ్ కొరకు త్యజించడము, దూరంగా ఉండటమే తక్వా. కాబట్టి ఇక్కడ ముఖ్య ఉద్దేశం తెలపడం జరిగింది. ఉపవాసం అంటే తినడం, త్రాగడము కేవలం మానేయడం కాదు. దీనివల్ల భయభక్తి రావాలి. ఇది ఒక తర్బియత్, ట్రైనింగ్, శిక్షణ ప్రతి ఒక్క వ్యక్తి తినడం, త్రాగడం నుండి కాపాడుకుంటున్నాడు. అలానే మనిషి శిక్షణ పొందాలి, ట్రైనింగ్ తీసుకోవాలేంటి? నేను కేవలం రమదాన్ లోనే కాకుండా జీవితం అంతా కూడా అల్లాహ్కు మెచ్చే పనులే చేస్తాను. మెచ్చని, నచ్చని అల్లాహ్ తఆలా దేనైతే హరాం చేశాడో దానికి దూరంగా ఉంటాను అనే ఒక ట్రైనింగ్, శిక్షణ రమదాన్ అనేది మనకిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉపవాసం యొక్క లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని అల్లాహ్ తఆలా మొదట్లే తెలపడం జరిగింది. దీని వల్ల మీలో భయభక్తులు కలిగే అవకాశం ఉంది. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? ఏ వ్యక్తి అయితే ఉపవాసం పాటించి అబద్ధాలు ఆడటం కానీ లేదా అబద్ధ పనులు చేయడం కానీ ఇలాంటి విషయాలను అయితే ఎప్పటివరకు వదిలిపెట్టుకోడో అతడి యొక్క అన్నపానీయాలు మానేయడం అనేది అల్లాహ్ అవసరమే లేదు. సుబ్హానల్లాహ్. అంటే కేవలం ఉపవాసం అంటే అన్నపానీయాలు లేదా భార్యను లేదా భర్తను కలుసుకోవడమే, దీన్ని త్యజించడమే, దీన్ని వదిలేయడమే కాదు. అసలు ఉద్దేశం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైతే ఈ కనులతో చూడమని చెప్పాడు అదే చూడము, ఈ చెవులతో వినమని చెప్పాడు, నోటితో మాట్లాడని చేతులతో, అంటే మన శరీర అవయవాలన్నీ కూడా అల్లాహ్ యొక్క మెచ్చే పనులు, విధేయతలో ఉండడమే. దీని శిక్షణ అనేది మనిషి పొందుతాడు. ఇది ముఖ్య ఉద్దేశము. ఇక అయ్యామ మఅదూదాత్,
అది లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. కేవలము రమదాన్ మాసంలో 29 రోజులు లేదా 30 రోజులు, సంవత్సరంలో ఒక నెలను అల్లాహ్ తాలా విధిగా చేసడం జరిగింది. కాబట్టి ఇది భారంగా కాకుండా అది లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. فمنكم فمن كان منكم مريضا او على سفر فعدة من ايام اخر. సుబ్హానల్లాహ్, మరొక సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని, వెసులుబాటును అల్లాహ్ తాలా కల్పిస్తూ చెప్పడం జరిగింది. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగాను ప్రయాణికులుగాను ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ధర్మాన్ని చాలా సౌలభ్యంగాను, సౌకర్యంగాను, సులభంగాను చేయడం జరిగింది. అల్లాహ్ అజ్జ వ జల్ల ఇక్కడ ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, మరి ప్రయాణికులుగా ఉన్నారో వారికి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎందుకంటే ప్రయాణంలో కానీ వ్యాధిలో ఉన్న వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా బాధల్లో ఉంటారు. అలాంటి వారిపైన ఉపవాసం భారంగా ఉంటుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. అయితే వారు ఏం చేయాలి? ఈ లెక్కను మిగతా రోజుల్లో పూర్తి చేసుకోవాలి. చూడండి, ఉపవాసం రమదాన్ అనేది ప్రతి కాలంలో కూడా వస్తుంది. అల్హమ్దులిల్లా, మనము వేసవి కాలంలో కూడా ఉపవాసాలు మనం పాటించాము, శీతాకాలంలో కూడా పాటించాము, వర్షాకాలంలో కూడా పాటించాము. ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలు వేసవి కాలంలో, ఎండాకాలంలో వస్తుంది. సుబ్హానల్లాహ్. కాబట్టి అయ్యామ మఅదూదా, ఇలా ప్రయాణంలో ఉన్నవారు కానీ లేదా వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు కానీ వారు ఆ లెక్కను తర్వాత చేయండి. అంటే ఇప్పుడు మనకు వేసవి కాలంలో దినము పగలు అనేది చాలా పెద్దగా పొడుగ్గా ఉంటుంది, మరి రాత్రి చిన్నగా ఉంటుంది. అదే విధంగా శీతాకాలంలో చూసుకుంటే రాత్రి అనేది పొడుగ్గా పెద్దగా ఉంటుంది, మరి దినం అనేది పగలు అనేది చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మీ సౌకర్యానికి అనుగుణంగా ఇలా మీరు మిగతా దినాల్లో వాటిని పూర్తి చేసుకోండి అని అల్లాహ్ అజ్జ వ జల్ల చెప్పడం జరిగింది. వఅలల్లదీన యుతీఖూనహు ఫిద్యతున్ తఅాము మిస్కీన్. అయితే స్తోమత ఉన్నవారు ఉపవాసం పాటించకపోయినంత మాత్రాన పోయినందుకు పరిహారం ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. సోదరులారా, ఇక్కడ కూడా ఒక సౌలభ్యం ఏంటి? ఇక్కడ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అది ఎలాంటి వ్యాధి అంటే నయం కాని వ్యాధి, లేదా కురువృద్ధులుగా ఎవరైతే ఉన్నారో, వృద్ధాప్యం యొక్క వయస్సుకు చేరుకున్నారో, వయోవృద్ధులుగా ఉన్నారో అలాంటి వాళ్ళు ఒకవేళ ఉపవాసం పాటించకపోయినట్లయితే వారు తమ తరపున ఫిదియా చెల్లించాలి. ఫిదియా అంటే ఒక నిరుపేదకు ఒక అన్నం పెట్టడం, ఒక రోజుకు ఒక నిరుపేదకు పేదవాడికి అన్నం పెట్టడము. అయితే అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? ఫమన్ తతవ్వఅ ఖైరన్ ఫహువ ఖైరుల్ లహు వ అన్ తసూము ఖైరుల్ లకుం ఇన్ కుంతుం తఅలమూన్. కానీ రమదాను మాసంలో ఉపవాసం పాటించడం విధి చేయబడింది. మరి ఇందులో అల్హమ్దులిల్లాహ్ ఎన్నో పుణ్య ఫలాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పుణ్యానికి 10 నుండి 700 రెట్లు అల్లాహ్ అజ్జ వ జల్ల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఒకవేళ మీ వల్ల అయితే ఉపవాసం పాటించటమే మీకు మేలవుతుంది, ఇదే శ్రేష్కరము అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనకేంటి, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, అంటే పూర్తిగా తన యొక్క పడకకే అంకితమై ఉన్నారో అలాంటి వ్యాధిగ్రస్తులుగా, మరి ఏ మాత్రం శక్తి లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రము ఫిదియా అనేది వర్తిస్తుంది. అలాంటి వాళ్ళు ఫిదియా అనేది చెల్లిస్తే సరిపోతుంది. సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావచ్చు. అల్లాహ్ అజ్జ వ జల్ల 12 మాసాల్లో 4 మాసాలు చాలా గౌరవప్రదమైనవి. కానీ అల్లాహ్ తాలా ఆ 12 మాసాల్లోని గౌరవప్రదమైన నిషిద్ధమైనటువంటి 4 నెలల్లోని ఏ ఒక్క నెలలు కాకుండా రమదాను మాసాన్ని అల్లాహ్ తాలా ఉపవాసాల కోసం ఎన్నుకున్నాడు. ఎందుకు మరి అలా? షహ్రు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాస్. రమదాను నెల ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. హుదల్ లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. అందులో సన్మార్గంతో పాటు అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ అల్లాహ్ అజ్జ వ జల్ల రమదాను నెల యొక్క గొప్పతనాన్ని, ఘనతను వివరించడం జరిగింది. రమదాను నెల ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. మరి ఈ ఖుర్ఆన్ అనేది రమదాను మాసంలోనే అల్లాహు తాలా దీన్ని అవతరింపజేశాడు.
కేవలం ఖురానే కాకుండా మిగతా గ్రంథాలు కూడా చూడండి. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిన్ ముబారకతిన్ ఇన్నా కున్నా ముంజిరీన్. అల్లాహు తఆలా లైలతుల్ ఖద్ర్, ఖద్ర్ సూరాలోను, దుఖాన్ సూరాలోను, ఈ సూరాలో కూడా చెప్పిన విషయం ఏంటంటే అల్లాహు తఆలా పవిత్రమైన అంతిమ దైవ గ్రంథాన్ని ఈ రమదాను మాసంలోనే అవతరింపజేశాడు. అంతేకాకుండా ఖురాన్ కాకుండా మిగతా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, తౌరాత్ కానీ, ఇంజీల్ కానీ, జబూర్ కానీ, ఈ 3 గ్రంథాలు కూడా రమదాను మాసంలోనే అవతరింపజేయబడ్డాయి. మరియు ఇది ముస్నద్ అహ్మద్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇదే మాసం బుఖారీ గ్రంథంలోని 1898, ముస్లిం గ్రంథంలోని 1019 హదీసుల్లో కూడా అల్లాహ్ అజ్జా వజల్ చెప్పడం జరిగింది. ఈ రమదాను మాసానికి ఎంతో విశిష్టత అనేది, ఘనత అనేది కలిగి ఉంది. అందుకోసమే అల్లాహ్ తఆలా ఈ మాసాన్ని ఉపవాసాల కోసం నిర్ణయించాడు, నిర్దేశించాడు. మొట్టమొదటిగా ఖురాన్ అవతరణ జరిగింది. అంతేకాకుండా అల్హమ్దులిల్లా ఈ మాసంలోని స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి, దుష్ట శైతానులు వేయబడతాయి, కారుణ్య ద్వారాలు తెరవబడతాయి, ఆకాశ మార్గాలు తెరబడతాయి. అంతేకాకుండా ఎప్పుడైతే రమదాన్ యొక్క నెల కడబడుతుందో అప్పటి నుండే ఒక దైవదూత ఇలా పిలుపునిస్తాడు, యా బాగియల్ ఖైర్, మేలు చేసేవాడా, మేలు కోరుకునేవాడా, బిల్, ఇక నీవు త్వరపడు, ఈ సమయం వచ్చింది, ఈ రమదాన్ మాసంలో అత్యధిక పుణ్యాలు చేసుకో. యా బాగియల్ షర్, అదే విధంగా చెడు కోరేవాడా, చెడు చేసేవాడా, ఇక నిన్ను నువ్వు ఆపుకో, ఆగిపో అని. కాబట్టి ఇలా అల్హమ్దులిల్లా రమదాను మాసానికి ఎన్నో విశిష్టలు ఉండడం వల్ల అల్లాహు తఆలా దీన్ని ఇక్కడ మనకు విధిగా చేయడం జరిగింది. ముఖ్యంగా అల్లాహు తఆలా ఖురాన్ను సర్వ మానవాళి కొరకు అవతరింపజేశాడు. ఇందులో సన్మార్గంతో పాటు మరియు ఎన్నో సత్యాలను వేరుపరిచే స్పష్టమైనటువంటి ఒక నిదర్శనాలు ఉన్నాయి. అందుకోసం ఏం చేయాలి? ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహ్ర ఫలిసుమ్. కాబట్టి మీరు ఎవరైతే ఈ మాసాన్ని చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి. కాబట్టి ముందుగా చెప్పడం జరిగింది ఉపవాసాలు పాటించడం. ఏ నెలలో పాటించాలి? రమదాన్ నెలలో పాటించాలి. రమదాన్లో ఎందుకు పాటించాలి? ఖురాన్ అవతరణ జరిగింది కాబట్టి ఇక ఎవరైతే ఈ రమదాన్ మాసాన్ని చూస్తారో వారిపైన విధిగా ఉంది. ఇక్కడ అల్లాహు తాలా మళ్ళా తాకీదుగా చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. వమన్ కాన మరీదన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతిన్ మిన్ అయ్యామిన్ ఉఖర్. అల్లాహు తాలా ఇక ఎవరు ఈ మాసాన్ని చూస్తారో వారందరూ కూడా ఉపవాసాలు పాటించాలని ముందు ఆయతలేమో వ్యాధిగ్రస్తులకు మరియు ప్రయాణికులకు అల్లాహు తాలా వెసులుబాటు కలిగించాడు. మరి ఆ ఒక ఆజ్ఞ ఇందులో రద్దు చేయబడిందా అనే అనుమానం రాకుండా ఉండేందుకు అల్లాహు తాలా మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది, మళ్ళీ తాకీ చేయడం జరిగింది. లేదు రమదాన్ మాసాన్ని ఎవరు చూసినా కూడా అందులో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో, వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి ఈ వెసులుబాటు అనేది ఉంటుంది. వారికి ఎంతో సౌలభ్యం అనేది కలిగించడం జరిగింది అని అల్లాహు తాలా మరొక ఆయతను అవతరింపజేసి చెప్పడం జరిగింది. అల్లాహ్ అజ్జా వజల్లా ఈ ఉపవాసాల ద్వారా ఏం కోరుతున్నాడు? యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుముల్ ఉస్ర. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుచుకున్నాడే గాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. సుబ్హానల్లాహ్. సోదరులారా, అల్లాహ్ అజ్జా వజల్లా ఏదైతే ఒక ఆదేశాన్ని, ఆజ్ఞను ఇస్తాడో అంతగా దాని యొక్క హిక్మత్, దాని వివరణను, వివేకాన్ని, గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ తఆలా కమాండింగ్ ఆర్డర్ ఇస్తే సరిపోయేది, కానీ అల్లాహ్ అజ్జా వజల్లా ఇక్కడ ఓన్లీ నియంతగా, కమాండింగ్ గా కాదు. అల్లాహ్ తఆలా కారుణ్యుడు, అల్లాహ్ తఆలా దయాశీలుడు, అల్లాహ్ అజ్జా వజల్లా క్షమించేవాడు, ఈ గుణగణాలు కలిగిన వాడు. కాబట్టి అల్హమ్దులిల్లా ఇందులో ఉన్నటువంటి వివేకాన్ని, ఇందులో ఉన్నటువంటి ప్రయోజనాన్ని మనకు సంపూర్ణంగా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఇలా ఉపవాసాలు మీపైన పెట్టి మిమ్మల్ని అన్నపానీయాలకు, సంభోగానికి దూరంగా పెట్టి అల్లాహ్ తాలా మిమ్మల్ని బాధించదలుచుకోలేడు, మీ సౌలభ్యం కొరకే. ఎందుకంటే దీనివల్ల ఎన్నో లాభాలు, పుణ్యాలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఇంకా అల్హమ్దులిల్లా మిగతా కాలాలు ఏవైతే, మిగతా ప్రవక్తల జాతులు ఏవైతే గడిచిపోయో, మిగతా ప్రవక్తల షరియత్ ఏదైతే ఉందో అందులో ఎంతో కఠినమైనటువంటి ఒక నియమ నిబంధనలు ఉండేవి.
కానీ అల్హమ్దులిల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన వారికి ఇచ్చిన షరియత్ ద్వారా ఈ ఆయతుల ద్వారా అల్లాహ్ తాలా ఎన్నో ఒక సౌలభ్యాలు మనకు కలిగించడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ మనకు తెలపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు చాలా సులభతరం చేయడం జరిగింది. అల్హమ్దులిల్లా సహరి అనేది పెట్టడం జరిగింది, ఇఫ్తార్ అనేది పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, మరి లేక ఇంకెవరైతే ఆ ప్రయాణంలో ఉన్నారో అలాంటి వారికి కూడా వెసులుబాటు అనేది ఉంది. కాబట్టి ఇలా అల్లాహు తాలా మీ సౌలభ్యాన్ని కోరుతున్నాడు కానీ మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు. సోదరులారా, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఎవరైతే బాలింతలుగా గర్భిణీలుగా ఉన్నారో వారి యొక్క స్థితి ఏంటి అనేది కూడా ప్రశ్న వస్తుంది. అయితే గర్భిణిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9 నెలలు, ఆ తర్వాత మళ్ళీ వారి యొక్క ప్రసవము, ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పాలు పట్టించడం అనేది ఉంటుంది, బాలింతగా ఉంటుంది. కాబట్టి ఈ పీరియడ్, ఈ సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ నెలలో ఉపవాసం పాటించలేరు, ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో ఉపవాసం పాటించలేరు. బాలింతలుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల తమ పిల్లలకి పాలు పట్టిస్తున్నారో అలాంటి వారు కూడా వారు ఫిద్యా చెల్లించాలి. ఒక్క రోజుకు ఒక నిరుపేదకు ఇలా ఫిద్యా అనేది చెల్లించాలి. కాబట్టి ఒకేసారి వారికి సామాగ్రి ఏవైతే ఉందో వంట సామాగ్రి వారికి ఒకేసారి ఇస్తే సరిపోతుంది. లేదా అల్హమ్దులిల్లా మన వీధిలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో మన ప్రాంతంలో అలాంటి వారికి ఒక్కో రోజు ఒక సహరీ ఇఫ్తార్ అనేది వారికి మనం ఏర్పాటు చేసినా కూడా సరిపోతుంది. ఇక కొంతమంది తమ పిల్లలు అంటే ఒక సంవత్సరం కానీ, 1.5 సంవత్సరం కానీ, 2 సంవత్సరం దగ్గరలో ఉన్నారు కానీ అలాంటప్పుడు వాళ్ళు అల్హమ్దులిల్లా ఉపవాసం పాటించగలుగుతారు. దానివల్ల అల్హమ్దులిల్లా తనకి తన శిశువుకి ఎలాంటి ఇబ్బంది కలగదు ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు అప్పుడు అల్హమ్దులిల్లా వారు ఉపవాసం పాటించవచ్చు. లేదా కొన్ని కూడా కథా చేసుకోవచ్చు. కానీ పూర్తిగా నిండు గర్భిణులుగా ఉన్నవారు, బాలింతలుగా ఉన్నవారు వచ్చే సంవత్సరం కూడా ఉండేటటువంటి ఒక అవకాశం లేనటువంటి వాళ్ళు ఫిద్యా అనేది చెల్లించవచ్చు. ఇక ఎవరైతే ప్రయాణికులు ఉన్నవారు లేదా స్త్రీలకు ఎవరైతే వారి పీరియడ్స్ ఉంటాయో ఆ సమయంలో వారు ఏంటంటే రోగాలు వదిలిపెట్టి వచ్చే రోజుల్లో దాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇలా కథ మరియు ఒక ఫిద్యా విషయాలు అనేది ఉంది. అయితే సోదరిమల్లారా, ఇక్కడ అల్లాహ్ అజ్జా వజల్ల ఈ 2 విషయాల్లో మనకి ఏం చెప్పడం జరిగింది? ఈ యొక్క ఖురాన్ రమదాన్ మాసంలో ఉపవాసాలు ఎందుకు విధి చేయడం జరిగింది, మరియు ఫిద్యా కథా విషయాలు చెప్పడం జరిగింది. అది ఆ తర్వాత అల్లాహ్ అజ్జా వజల్ల ఏం చెప్తున్నాడు? వలితుక్మిలుల్ ఇద్దత వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం వలఅల్లకుం తష్కురూన్. ఈ విధంగా మీరిక ఉపవాసాలు అనేది 30 రోజులు పెట్టండి. వలితుక్మిలుల్ ఇద్దత 29 కానీ 30 రోజులు కానీ దీన్ని పూర్తిగా మీరు చేయండి. ఆ తర్వాత ఏంటండి, ఎప్పుడైతే మీరు లెక్కను పూర్తి చేసుకుంటారో అల్లాహ్ అజ్జా వజల్ల యొక్క అనుగ్రహంతో మీరు మొదటి నుండి మరి 29 రోజులు ఏదైతే సాగాయో అప్పుడు మీరు ఏం చేయండి, అల్లాహ్ తాలా యొక్క కీర్తిని, గొప్పతనాన్ని మీరు పొగడుతూ అల్లాహ్ తాలా కృతజ్ఞత తెలియచేయండి అని అల్లాహ్ అల్హమ్దులిల్లా ఒక సంక్షిప్తంగా 30 రోజులను మీరు పాటించండి, 29 పాటించండి. ఇందులో కొన్ని ఆధారాలు, ఆదేశాలు అనేది మనకు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరిమల్లారా, ఇక మన రమదాన్ ప్రారంభం కాగానే తరావీ అనేది ప్రారంభమవుతుంది. తరావీ నమాజు అనేది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే 2వ హిజ్రీలో ఉపవాసాలు విధి చేయబడ్డాయో ఆ తర్వాత సంవత్సరం ప్రవక్త గారు 3 రోజులు సహాబాలకు తరావీ చదివించడం జరిగింది. ఆ తర్వాత వారి యొక్క ఆసక్తిని చూసి, వారి సంఖ్యను చూసి, నేను ఇదే విధంగా గనక కొనసాగిస్తే, అల్లాహ్ తాలా నెచ్చి ఫరద్ చేస్తే, విధి చేస్తే దీనివల్ల నా సమాజానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ప్రవక్త గారు 4వ రోజు ఇంటి నుండి బయటికి రాలేదు. ఆ తర్వాత ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు గారిగా ఇలా ప్రతి ఒక్కరు వేరువేరుగా చూసి నమాజు తరావీ చదవడాన్ని చూసి ఇక ఒకే ఒక ఇమాం వెనక తరావీ చదవమని ఆదేశం జరిగింది. అల్హమ్దులిల్లా ఇది సలఫే సాలిహ్ కు ఆచరణగా ఉంది. కాబట్టి ఆనాటి నుండి ఇన్షాల్లాహ్ ప్రళయం వరకు కూడా ఈ విధంగా ఆచరణ జరుగుతుంది. కాబట్టి తరావీహ్ అనేది జరుగుతుంది. తరావీ నమాజ్ అనేది మనం ఇషా నమాజు తర్వాత ఇన్షాల్లాహ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఆదేశం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ కానీ తరావీహ్ కానీ రమదాన్ లో తరావీహ్ అనడం జరుగుతుంది. మిగతా రోజుల్లో దాన్ని ఖియాముల్ లైల్, రమదాన్ లో కూడా ఖియాముల్ లైల్ అనొచ్చు. అంటే రాత్రి నిలబడి చేసే నమాజులు ఇవే ఖియాముల్ లైల్ లేదా తహజ్జుద్, తరావీహ్ అంటారు. అయితే తహజ్జుద్, తరావీ వేరు వేరు కాదు, ఒకటే రంజాన్ లో చేసేవే, అవి సరిపోతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి జీవితంలో
11 రకాతులు, అంటే 8 రకాతులు, 2 2 2 2 ఇలా 8 రకాతులు. ఇది తహజ్జుద్ తరావీహ్ నమాజ్ చదివేవారు. ఆ తర్వాత 3 రకాతులు విత్ర నమాజ్ చేసేవారు. అమ్మ ఆయిషా రలియల్లాహు అన్హా గారు, మిగతా ప్రవక్తలు, సతీమణులు, విశ్వాసుల మూర్తులు, అంతేకాకుండా ఎంతో మంది సహాబాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 8 రకాతుల యొక్క తరావీహ్ చేసేవారని తెలియజేశారు. కాబట్టి రాత్రి తరావీహ్ అనేది చేయాలి. దీని వల్ల కూడా మనకి గత పాపాలు మన్నించబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు, మన్ ఖామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే రమదాన్లో ఖియామ్ చేస్తారో, తరావీహ్ చదువుతారో, ఈమాన్తో, విశ్వాసంతో, పుణ్యఫల ఆపేక్షతో, అల్లాహ్ తాలా నాకు ఈ పుణ్యాన్ని ఇస్తారని ఆశతో, అలాంటి నమ్మకంతో చేస్తే, ఖియాముల్ లైల్ తరావీహ్ చదివితే అల్లాహ్ తాలా వారి మునుపటి పాపాలన్నీ క్షమిస్తాడు. ఆ తర్వాత ఉదయం కాగానే సహరీ యొక్క నియత్ అనేది రాత్రిలోనే చేయాలి. తరావీ చదివేటప్పుడు లేదా తరావీ కంటే ముందు ఇషా నుండి మొదలుకొని అతడు సహరీ కొరకు వేల వరకు నియత్ అనేది సంకల్పాన్ని రాత్రి చేసుకోవాలి. అంటే నేను ఉదయం ఉపవాసం ఉంటానని. నియత్ కొరకు ఎలాంటి పదాలు షరియాతులో లేవు, కితాబు సున్నతులో లేవు. ఇక మనకు ఎక్కడైతే నవైతు లిల్లాహి సౌమన్ గదన్ ఇలాంటి పదాలు వస్తాయి, నౌజుబిల్లా, ఇవన్నీ కల్పితమైనవి. ఇవన్నీ కూడా మౌదు అహాదీస్ అంటారు, అంటే కల్పితమైనవి, ప్రవక్త గారు చెప్పినవి, మిగతా వారు జోడించినవి. కాబట్టి ఇలాంటివి ఏవి పదాలు లేవు. రాత్రిలోనే సంకల్పం చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తసహరు ఫిన్న సుహూరి బరక, మీరు సహరీని భుజించండి, సహరీలో శుభాలు ఉన్నాయి అని. కాబట్టి మన కొరకు, ముస్లిం ఉమ్మత్ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహరీ భుజించడానికి ఫర్దు చేశారంటే సహరీ చేయాలి. అంటే ఉదయం ఫజర్ కంటే ముందు తహజ్జుద్ సమయం ఏదైతే ఉంటుందో దాన్ని అస్హార్ అని అంటాం, అనుకునే సహరీ అంటాం. సహర్ సమయంలో ఉషోదయానికి ముందు, ఫజర్కు ముందు ఏదైతే చేస్తామో దాన్ని సహరీ సమయం అంటాము. అందులో మనము ఈ యొక్క విషయాన్ని చేయాలి, సహరీ. ఆ తర్వాత సహరీ చేసిన తర్వాత ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి ఇక మగరిబ్ వరకు, ఇఫ్తార్ వరకు మనం అల్లాహ్ తాలా యొక్క మెచ్చే పనులు, జిక్ర్ అస్కార్ కానీ, ఖురాన్ తిలావత్ కానీ, దాన ధర్మాలు కానీ ఇలా చేస్తూ ఉండాలి ఇన్షాల్లాహ్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అల్లాహ్ అజ్జా వ జల్లా మధ్యలో అంటే 183, 184, 185 ఈ 3 వాక్యాల తర్వాత 186 వచనములో దుఆ ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వఇదా సఅలక ఇబాది అన్నీ ఫఇన్నీ ఖరీబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కొంతమంది సహాబాలు ఒకసారి అడిగారు, ఓ ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు సమీపంగా ఉన్నాడా లేదా దూరంగా ఉన్నాడా? అంటే సమీపంగా ఉంటే మేము మెల్లిగా మాట్లాడతాం, ఇటు ఎవరితో అయితే మనం గుసగుసలాడతామో అలా, లేదా దూరంగా ఉన్నాడంటే మేము గట్టిగా బిగ్గరగా మేము ఆయనతో విన్నవించుకుంటాము అని. అప్పుడు అల్లాహ్ అజ్జా వ జల్ల యొక్క ఆయతను అవతరింపజేశాడు, ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగినప్పుడు నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు అని ఆ వాక్యము అవతరింపజేయబడింది. వైదా సాలక ఇబాది అన్నీ ఫఇన్నీ ఖరీబ్ ఉజీబు దఅవత దాఇ ఇదా దఆని ఫల్యస్తజీబు లీ. కాబట్టి ఈ విధంగా అల్లాహ్ తఆలా ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా మంది ముఫస్సిరీన్లు అల్హమ్దులిల్లాహ్ చెప్పిన విషయం ఇదే. రమదాన్ యొక్క ఆదేశాల మధ్యలో దుఆ యొక్క ప్రస్తావన రావడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క రమదాను మాసం ఏదైతే ఉందో, రమదాను మాసం ఏ విధంగా ఉపవాసాల మాసము, తరావీహ్ల మాసము, సహనాల మాసము, కృతజ్ఞతల మాసమో, అలానే దుఆల మాసము. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహరీ సమయం అప్పుడు కానీ, ముఖ్యంగా ఇఫ్తార్ సమయము అంటే ఉపవాసం విరమించే సమయములో ఏదైతే దుఆ చేస్తాడో ఆ దుఆ ఆమోదించబడుతుంది, అంగీకరించబడుతుంది, రద్దు చేయబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది, ఇఫ్తార్ సమయంలో అల్లాహ్ తఆలా ఉపవాసి యొక్క దుఆను స్వీకరిస్తాడు అని. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ సహరీలోను మరి ముఖ్యంగా ఇఫ్తార్ చేసేటప్పుడు, ఇఫ్తార్ సమయంలో అత్యధికంగా అల్లాహ్ తఆలాను వేడుకోవాలి. సోదర సోదరి మల్లారా, ఇక్కడ చాలా మంది ఏమంటారు, మేము అల్లాహ్ తఆలాతో దుఆ చేస్తాము కానీ అల్లాహ్ తఆలా మా యొక్క దుఆలను స్వీకరించడు అని చాలా మంది, కొంతమంది అంటుంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అల్లాహ్ తఆలా ఇక్కడ మనకు నియమ నిబంధనలు కూడా తెలిపాడు. దుఆ చేసే వ్యక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని అల్లాహ్ తఆలా ఇక్కడ తెలపడం జరిగింది. ఇక్కడ అల్లాహ్ తఆలా చూడండి, వఇదా అనే పదం వచ్చింది. ఎప్పుడు కూడా, ఎప్పుడైనా కూడా
వైదా అనే పదం రెండు వచ్చింది. వైదా సఅలక అంటే ఎప్పుడు అడిగినా కూడా అల్లాహ్ తాలాను మనం ఎప్పుడు మనం అల్లాహ్ను గుర్తు చేసుకున్నా, అల్లాహ్ను మొరపెట్టుకున్నా కూడా అప్పుడు అల్లాహ్ తాలా మన మొరని ఆలకిస్తారు. కాబట్టి దుఆ చేయడానికి అల్లాహ్ తాలా ఎప్పుడైనా వేడుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఆ దుఆ యొక్క అంగీకరించే సమయాలు ఉన్నాయి. అప్పుడు చేస్తే ఇంకా చాలా మంచిది. ఇక అల్లాహ్ తాలా ఏమన్నాడు, ఫలస్తజీబూలి వలియుమిను బి వలఅల్లహుం యర్షుదూన్. అయితే అల్లాహ్ కోరుకునేది ఏంటి? వారు కూడా నేను వారు అడిగినప్పుడు వారి దుఆను నేను అంగీకరిస్తాను, ఆమోదిస్తాను. కానీ వారిపైన ఉన్న బాధ్యత ఏంటి అని చెప్తున్నాను అన్నమాట. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరస వహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియచేయి. సుబ్హానల్లాహ్. సోదరులారా, కాబట్టి ఇక్కడ అల్లాహ్ తాలా ఏమంటాడు, ఇక్కడ అల్లాహ్ను తప్ప వేరే వారిని ఆరాధించకూడదు. అల్లాహ్కి మెచ్చే పనులు చేయాలి, అల్లాహ్కు నచ్చని పనులు చేయకూడదు. హరాం ముఖ్యంగా వడ్డీ వ్యాపారాలు, మోసాలు, అవినీతి, లంచాలు, ఇలా ఒక నిషిద్ధ మార్గాల ద్వారా, నిషిద్ధ సాధనాల ద్వారా అల్లాహ్ తాలా దేనైతే నిషిద్ధం చేశాడో, హరాం చేశాడో ఆ మార్గాల ద్వారా మీరు సంపాదించి తిని తాగుతూ ఓ అల్లా అని అల్లాహ్ను వేడుకుంటే అల్లాహ్ తాలా ఆ దుఆను స్వీకరించాడు. ఇది చెప్తున్నాడు ఇక్కడ అల్లాహ్ అజ్జ వజల్. కాబట్టి మీరేమన్నా నా ఆదేశాన్ని శిరసా వహించి, అల్లాహ్ తాలా ఏం ఆదేశించాడు? అల్లాహ్నే మీరు ఆరాధించండి, మీరు హరాంకు దూరంగా ఉండండి, హలాల్ పద్ధతుల ద్వారా ధర్మ సమ్మతమైన విషయాలను, ధర్మ సమ్మతంగా చేసినటువంటి వాటిని తినండి, త్రాగండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన విధానం కూడా ఉండాలి. మరి అదే విధంగా ఏమన్నాడు, అల్లాహ్ తాలా నమ్మకం, అల్లాహ్ను విశ్వసించాలి. కాబట్టి అల్లాహ్ తాలా పట్ల ఈ విధంగా విధేయత భావం ఉన్నప్పుడు అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ తాలా కూడా మన దుఆలను స్వీకరిస్తాడు అనే విషయం ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇక సోదర సోదరి మల్లారా, 187వ వచనం ఏదైతే ఉందో ఇది చివరి వచనము ఈ యొక్క సూర్య బకరాలోని ఆదేశాన్ని తెలిపే విషయము. ఉహిల్ల లకుం లైలత సియామి రఫతు ఇలా నిసాయికుం. మొదటి రోజుల్లో అంటే ఈ యొక్క ఉపవాసాలు విధి చేయబడ్డ మొదటి రోజుల్లో నిద్రించిన తర్వాత తినడం, త్రాగడం, సంభోగించడం అనేది హరాంగా ఉండేది. కానీ అల్లాహ్ అజ్జ వజల్ ఇక్కడ వెసులుబాటు కలిగిస్తూ ఉపవాస కాలంలోని రాత్రుల్లో మీరు మీ భార్యలు కలుసుకోవడం మీ కొరకు ధర్మ సమ్మతం చేయడం జరిగింది. హున్న లిబాసుల్లకుం వ అంతుం లిబాసుల్లహున్న అలిమల్లాహు అన్నకుం కుంతుం తఖ్తానూన అన్ఫుసకుం ఫతాబ అలైకుం వఅఫా అన్కుం. అల్లాహ్ తాలా అంటాడు, వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు, మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి మీ తప్పును మన్నించాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, ఆ కాలంలో అది చాలా కష్టమైన విషయం ఉండేది. ఎందుకంటే పగలు కూడా ఉపవాసం వల్ల భార్యకు దూరంగా ఉండేవారు, రాత్రి వేళ కూడా దూరంగా ఉండేవారు. కాబట్టి ఇది ప్రకృతి పరంగా కూడా, శరీర పరంగా కూడా కష్టం. కాబట్టి అలా చేసినప్పుడు కొంతమంది రహస్యంగా అలా తప్పు చేసేవారు. అందుకోసం అల్లాహ్ తాలా ఈ విషయం చెప్పడం జరిగింది. మీరు రహస్యంగా ద్రోహానికి పాల్పడుతున్న విషయం అల్లాహ్కు తెలుసు. అయినప్పటికీ కూడా అల్లాహ్ క్షమాగుణంతో మిమ్మల్ని క్షమించాడు. కాబట్టి బాషిరుహున్న వబ్తగు మా కతబల్లాహు లకుం. కాబట్టి అల్లాహ్ తాలా ఇక్కడ రాత్రి వేళల్లో, ఉపవాస స్థితిలో రాత్రి వేళల్లో భార్యలతో కలిసేటటువంటి ఒక అనుమతిని ఇవ్వడం జరిగింది, వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇందులో ఎలాంటి పొరపాటు లేదు. ఇక కతబల్లాహు లకుం, అయితే అల్లాహ్ తాలా దేన్నైతే లిఖించి పెట్టాడో దాన్ని మీరు వెతుక్కోండి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక అల్లాహ్ తాలా సంతానం కానీ, ఇందులో ఉన్నటువంటి బరకతును కానీ మీరు పొందండి. సోదర సోదరి మల్లారా, భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు ఈ యొక్క బంధం ఏదో ఉందో అది ఒకరికొకరికి ప్రశాంతతను, మనశ్శాంతిని కోరుకోవడం కోసం మరి ఇది హలాల్. కాబట్టి మీరు మీ యొక్క ఇఫత్ శీలాన్ని కాపాడుకుంటూ, భార్య భర్త ద్వారానే, ఒక స్త్రీ తన భర్త ద్వారానే, ఒక పురుషుడు తన భార్య ద్వారానే కానీ తన ప్రశాంతతను పొందాలి, మరియు లైంగిక సుఖాన్ని పొందాలి తప్పించి వేరే మార్గాలు చేయకూడదు. దీని ద్వారానే అల్లాహ్ తాలా ఏదైతే సంతాన అనుగ్రహాన్ని కలిగించాడో ఈ విధంగానే మీరు అల్లాహ్ని వేడుకోవాలని. వకులు వష్రబు హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వద్ మినల్ ఫజ్ర్. ఈ విధంగా సహరీ వేళ వచ్చేంత వరకు, అంటే ఉదయం పూట ఏదైతే కొద్దిగా ఎరుపు యొక్క రేఖలు, ధవల రేఖలు ఏవైతే ఉంటాయో అవి వచ్చేంత వరకు తినండి, తిరగండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, సెహరీ అనేది చాలా ఆలస్యంగా చేయొచ్చు. అంటే ఆఖరి సమయం ఏదైతే ఉంటుందో ఆఖరి సమయం వరకు కూడా చేయొచ్చు. అంటే అజాన్ కావడానికి కొద్ది నిమిషానికి ముందు వరకు కూడా అల్హమ్దులిల్లాహ్ మనము సెహరీ అనేది చేయవచ్చు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు,
ఎప్పటి వరకైతే నా ఒక అనుసర సమాజము సెహరీలో కాస్త ఆలస్యంగా, ఇఫ్తార్ విషయంలో త్వరగా శీఘ్రంగా ఎప్పుడైతే ఉంటారో అప్పటి వారు వాళ్ళు మేళ్లలో మరి మంచిలో ఉన్నారు అని చెప్పడం జరిగింది, శ్రేష్ఠులు ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ ఏమిటంటే సెహరీ అనేది ఆలస్యంగా అంటే చివరి ఆ సమయం వరకు కూడా చేయటం. అది ఇది మరి అదే విధంగా ఇఫ్తార్ అనేది ఏదైతే ఉందో త్వరగా సమయం అవ్వగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇఫ్తార్ సమయంలో తొందరగా అల్హమ్దుల్లా కానిచ్చేసేయాలి, వివరించుకోవాలి. వలా తుబాషిరు ఉన్న ఇక అంతేకాకుండా ఐతికాఫ్ యొక్క విషయాలు 10 రోజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఐతికాఫ్ పాటించేవారు. వలా తుబాషిరుహున్న వఅంతుమ్ ఆకిఫూన ఫిల్ మసాజిద్. ఇక ఎప్పుడైతే మీరు మస్జిద్లో ఐతికాఫ్ లో ఉంటారో అప్పుడు మీ భార్యతో సంభోగం అనేది చేయకూడదు. తిల్క హుదూదుల్లాహ్, ఇవి ఏవైతే చెప్పడం జరిగిందో ఇవన్నీ అల్లాహ్ తాలా యొక్క హద్దులు. ఫలా తక్రహూహా, కాబట్టి ఈ హద్దులను జవదాటడానికి, ఉల్లంఘించడానికి వీటిని దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. అంటే ఉపవాస స్థితిలో ఏం చేయాలో అవే చేయండి, ఏం చేయకూడదో వాటి జోలికి వెళ్ళకూడదు. ఇక పగల్లో కూడా భార్యతో సంభోగించడం కానీ, నౌదు బిల్లా మన యొక్క ఉపవాస పుణ్యాన్ని ఏవైతే క్షీణింపజేస్తాయో లేదా భంగకపరిచే ఉన్నాయో అలాంటి వాటికి మీరు దూరంగా ఉండవని ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కదాలిక యుబయ్యినుల్లాహు ఆయాతిహి లిన్నాసి లఅల్లహుం యతఫక్కరూన్. ఇక ఈ విధంగా అల్లాహ్ తాలా వీటి ధరల ప్రజలు అప్రమత్తంగా ఉండగలుగుతారని అల్లాహ్ తాలా తమ ఆయతులను ఈ విధంగా విడమర్చి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సోదర సోదరి మల్లారా, ఈ యొక్క అల్లాహ్ అజ్జ వ జల్లా ఈ విధంగా తన ఆదేశాలను, ఉపవాసానికి సంబంధించినటువంటి ఆదేశాలను ఈ ఆయతులు వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ మనందరం కూడా ఈ యొక్క రమదాన్ను పురస్కరించుకొని మరియు ఉపవాసాలు పాటించడంతో పాటుగా అల్హమ్దులిల్లాహ్ ఇంకా ఏవైతే విషయాలు ఉన్నాయో వాటన్నింటి కూడా మనం పాటించే ప్రయత్నం చేయాలి. ఇక ఉపవాసం షరతులు ఏంటి? ముస్లిం పైనే ఉపవాసం విధి ఉంటుంది. ఆడు వ్యక్తి బులూగత్ అంటే యుక్త వయసుకు చేరిన వారిపైనే ఉపవాసం విధి ఉంటుంది. ఇక అదే కాకుండా బుద్ధి జ్ఞానాలు కలిగి ఉండి ఆరోగ్యంగా ఉండి స్థానికంగా ఉన్న వారికి మాత్రమే విధి ఉంటుంది. ప్రయాణంలో ఉన్నవారు, గర్భిణులుగా ఉన్నవారు, వ్యాధిస్తున్న వారిపైన వారు వేరే విధంగా చేసుకోవాలి. ఇక ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు ఏమున్నాయి? ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు ఏంటంటే సంభోగించడం, అంటే ఉపవాసితులు సంభోగించడం హరాం. భర్త భార్య దగ్గర కానీ, భార్య భర్త దగ్గర వెళ్ళడం కానీ, కలవడం కానీ లైంగికంగా ఇది హరాం. ఇలా చేస్తే అతడు ఫిదియా చెల్లించాల్సి ఉంటుంది, కఫారా చెల్లించాల్సి ఉంటుంది. కఫారా ఏంటి? ఒక బానిసకు విముక్తి కల్పించాలి, లేదా 2 నెలల పాటు నిరంతరాయంగా ఉపవాసాలు పాటించాలి. అది చేయకపోతే 60 మందికి పేదవారికి అన్నం పెట్టాలి. బుఖారి ముస్లిం హదీస్ వచ్చింది. కాబట్టి ఇలా ఉపవాస స్థితిలో ఉంటూ భార్య దగ్గరికి లేదా భర్త కలవకూడదు. ఇచ్చేస్తే చాలా కఫారు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అది బానిస విముక్తి కల్పించడం, లేదా నిరంతరాయంగా కంటిన్యూస్ 2 నెలలు ఉపవాసాలు పాటించడం, 60 రోజులు ఉపవాసాలు పాటించడము, ఒక నిరుపేదకు 60 మందికి అన్నం పెట్టడము. ఇక రెండవది ఏంటి? వీర్యస్ఖలనము, ఇన్జాలిమని. దీనివల్ల ఉద్దేశపూర్వకంగా నౌజుబిల్లా చెడు ఉపవాస స్థితిలో చెడు చూస్తూ, చెడు తెలుస్తూ అతడు స్ఖలనం అయిపోయింది చెడు మాట్లాడడం వల్ల. అలా చేయడం అనేది కూడా నౌజుబిల్లా చాలా తప్పు. కాబట్టి ఉపవాస స్థితిలో అలాంటి లిటరేచర్ కానీ, వీడియోలో కానీ, ఆలోచన కానీ నౌజుబిల్లా దూరంగా ఉండాలి. అతడు హస్తప్రయోగం చేయడం కానీ లేదా ఇలాంటి నౌజుబిల్లా వీటన్నిటిని కూడా దూరంగా ఉండాలి. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? యతురుకు షహవతుహు వ తఅముహు వ షరాబుహు మిన్ అజలి అస్సియాము లీ వ అన జజీ బిహి వల్ హసనతు బిఅశ్రి అమ్సాలిహా. బుఖారీ గ్రంథంలో 1904, ముస్లిం గ్రంథం 164 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, యతురుకుహు, దాసుడు నా కొరకు, షహవతుహు, అతని కోరికల్ని, తినటాన్ని, తాగటాన్ని నా కొరకు ఆ కొరకు నా దాసుడు వదిలిపెట్టాడు. కాబట్టి రోజా ఉపవాసం అనేది నా కొరకు దాసుడు ఉంటాడు, నేను అతనికి ప్రతిఫలాన్ని ఇస్తాను. కాబట్టి ఒక పనికి, ఒక మంచి పనికి నేను 10 రెట్లు అతనికి పుణ్యాన్ని ఇస్తానని ఈ ప్రవక్త చెప్పడం జరిగింది. అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది హదీసులో. కాబట్టి మనం ఇలాంటి చెడు పనులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా తినటం, త్రాగటం వల్ల లేదా వాంతి చేసుకోవడం వల్ల కూడా ఉపవాసం భంగం అవుతుంది. కావాలని తినడం, ఉద్దేశపూర్వకంగా తినడం, తాగడం, వాంతి చేసుకోవడం వల్ల కూడా ఇలా అవుతుంది. అదేవిధంగా స్త్రీలకు హైద్ కానీ, నిఫాస్ కానీ రావడం వల్ల కూడా ఏమవుతుంది? వారి ఉపవాసం అనేది భంగం అవుతుంది. అదేవిధంగా ఉపవాసాన్ని నేను విరమిస్తున్నాను గట్టిగా సంకల్పించుకోవడం వల్ల కూడా ఉపవాసం అనేది భంగం కలుగుతుంది. ఇక ఉపవాసం స్థితిలో మనము తలంటు పోసుకోవడం కానీ, చికిత్స నిమిత్తం ఇంజక్షన్లు వేసుకోవడం కానీ, శక్తినివ్వని బలం లేనికేవి చేసుకోవడం కానీ, రక్త పరీక్షలు చేయించుకోవడం కానీ, ఇలాంటివి
ఏవైతే ఉన్నాయో సుర్మ పెట్టుకోవడం, ఆహార రుచి కొరకు కాస్త ఆ, రుచి చూడడము స్త్రీలు ఇలాంటివన్నీ, లేదా మిస్వాక్ చేయడము, మర్చిపోయి తినడం తాగడం వల్ల, ఇలాంటివి ఏం చేయడం వల్ల, సహజంగా వాంతి రావడం వల్ల, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దీని వల్ల కూడా ఉపవాసం అనేది భంగం కలగకూడదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే రమదాన్ లో అత్యధికంగా ఖురాన్ అనేది చదవాలి. రమదాన్ అనేది ఖురాన్ యొక్క అవతరింపబడిన నెల. ఒకటి ఖురాన్ అత్యధికంగా మనం పారాయణం చేయాలి, తిలావత్ చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రతి రమదాన్లో వచ్చేవారు. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త గారికి, ప్రవక్త గారు జిబ్రీల్ అలైహిస్సలాం గారికి పూర్తి ఖురాన్ ఏ సంవత్సరంలో ఎంత ఖురాన్ అవతరింపు చేయాలంటే వినిపించేవారు. కాబట్టి ఖురాన్ అనేది అత్యధికంగా పారాయణం చేయాలి. మన యొక్క అస్లాఫ్ సలఫే సాలిహీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుబ్హానల్లాహ్ 2 నెలలు షవ్వాల్ మరియు రమదాన్ వారు ఏర్పాట్లు అంతా షవ్వాల్లోనే ఉండేవారు. రమదాన్లో చేయబడేటటువంటి యొక్క ఎన్ని సత్కార్యాల యొక్క ట్రైనింగ్, శిక్షణ, ప్రాక్టీస్ అనేది వాళ్ళు షవ్వాల్లోనే ప్రారంభించేవారు. సుబ్హానల్లాహ్. అందుకోసమే సలఫే సాలిహీన్ అనేవారు, ఏమనేవారు, షహరు షాబాన్ షహరుల్ ఖుర్రా అని, అంటే అత్యధిక ఖురాన్ చదవబడేది. కాబట్టి షవ్వాల్లోనే అంతగా చదివితే రమదాన్లో మరింత రెట్టింపు అవ్వాలి. సుబ్హానల్లాహ్. కాబట్టి రమదాన్లో అత్యధికంగా ఖురాన్ పారాయణం అనేది చేయాలి. అదేవిధంగా అల్హమ్దులిల్లాహ్ దాన ధర్మాలు తన మనిషి స్థాయికి అంతగా దాన ధర్మాలు చేయాలి, దిక్రస్కార్ చేయాలి. ఇలా దుఆలు ఏదైతే మగరిబ్ సమయం ఉంటుందో అప్పుడు దుఆలు చేయడం అనేది ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్ రాత్రి 10 రోజులు ఏదైతే సమయం గడుస్తుందో అలా గడుస్తున్న కొద్ది అల్హమ్దులిల్లాహ్ దాని యొక్క విశిష్టత అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆఖరి 10 రోజులు ఏవైతే ఉన్నాయో అందులోనే ఖురాన్ అవతరింపజేయబడింది. లైలతుల్ ఖద్రి ఖైరు మిన్ అల్ఫి షహర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మన ఖురాన్ లో అల్లాహ్ అజ్జా వ జalla కూడా చెప్పాడు, ఏదైతే ఈ యొక్క రాత్రి శుభరాత్రి ఘనమైన రాత్రి ఏదైతే ఉందో అది 1000 నెలల కంటే కూడా చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. కాబట్టి దాన్ని పొందడం కొరకు ప్రవక్త గారి ఆయతగా పాటించేవారు, ముఖ్యంగా 10 రోజులు. మరియు అందులోనే అత్యధికంగా దుఆ అనేది చేయాలి. అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని దుఆ చేయాలి. ఈ విధంగా సోదర సోదరీమణులారా కొన్ని రమదాను ఆదేశాలు అనేది ఉంది. ఇందులో ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో భయభక్తులు పెంపొందించే విధంగా చేయడం జరిగింది. కాబట్టి అల్హమ్దులిల్లాహ్. ఇంకంతే కాకుండా ఉపవాసాలు వేసవి కాలంలో రావడం అనేది మరింత గొప్ప విషయం అవుతుంది. దీన్ని చాలా సహాబాలు ఇష్టపడేవారు. సుబ్హానల్లాహ్. శీతాకాలంలో, చలికాలంలో రాత్రి వేళల్లో తహజ్జుద్ నమాజ్ చదవడము మరియు ఖురాన్ తిలావత్ చేయడాన్ని, వేసవి కాలంలో, ఎండాకాలంలో, ఎండ తీవ్రత ఉన్నటువంటి ఈ కాలంలో ఉపవాసాలు ఉండటాన్ని, మరియు ధార్మిక పండితులు ఉలమా మషాయిఖ్లతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండటాన్ని సలఫే సాలిహీన్ చాలా ఇష్టపడేవారు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర సోదరీమణులారా, రమదాన్ మాసం వేసవి కాలంలో వస్తుంది, ఎండాకాలంలో వస్తుంది కదా అనే ఆలోచన మనకు రాకూడదు. అల్హమ్దులిల్లాహ్. కాబట్టి దీన్ని సంతోషంగా స్వీకరించాలి. మన పాపాల మన్నింపు కొరకు అల్లాహ్ తాలా మరొక గొప్ప అవకాశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి దీన్ని మనం సాధారణంగా మరియు చాలా సంతోషంగా ఆహ్వానించాలి, స్వీకరించాలి. మన వల్ల అయ్యే ఎన్ని సత్కార్యాలు మనం చేయగలుగుతాం అన్ని సత్కార్యాలు చేసి మన పూర్తి పాపాల మన్నింపు చేసుకునేటటువంటి ప్రయత్నము ఈ రంగాల్లో మనం చేయాలి. అల్హమ్దులిల్లాహ్. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవరైతే రమదాన్ను పొంది కూడా తమ పాపాల మన్నింపు చేసుకోలేదో అంతటికంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి హదీసులు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి రమదాను మాసం అనేది మన పాపాల మన్నింపు కొరకు మరి అల్హమ్దులిల్లాహ్ 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఎన్నో గొప్ప పుణ్య ఫలాలను పుణ్యాలను పొందేటువంటి ఒక మాసము. ఇది ఒక వరాల మాసము, మరి వసంతాల మాసము, శుభాల మాసము, కారుణ్యాల మాసము. కాబట్టి ఇలాంటి మాసాన్ని అల్హమ్దులిల్లాహ్ మనము ఎంతో భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో మనం ఇన్షాల్లాహ్ దీన్ని గడిపి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆరాధన ద్వారా మన ఆత్మకు ఆస్వాదాన్ని కలిగించేటటువంటి ఒక విషయాన్ని మనం చేయాలి. అల్హమ్దులిల్లాహ్. అంతేకాకుండా సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనకు తెలిపాడో దాన్ని అట్లా మనం విశ్వాసం కలిగి ఉండాలి.
ఈ రోజు మన విశ్వాసం అనేది ఎంత బలహీనం అవుతుందంటే నౌజుబిల్లా అల్లాహ్ తాలా మన పైన విధి చేశాడు అంటే చాలా మందికి నౌజుబిల్లా ఉపవాసంలో ఉన్నటువంటి ఒక పవర్ అనేది శక్తి అనేది నౌజుబిల్లా చాలా మందికి తెలియట్లేదు. కానీ ఈ రోజుల్లో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో దానివల్ల మెడికల్ అంటే తిబ్బు వల్ల అంటే మెడికల్ యూజెస్ ఏవైతే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది చెప్తే నౌజుబిల్లా అప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు. అప్పుడు నౌజుబిల్లా ఇంత మహత్యం ఉందా పవర్ ఫాస్టింగ్ లో డైట్ లో అని అప్పుడు నౌజుబిల్లా మనుషులు మారుతున్నారు. నౌజుబిల్లా సుగర్లా ఇది చాలా తప్పు విషయం. అల్లాహ్ అజ్జా వజల్లా ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో అందులో మనకు 100% కాదు 1000% కూడా మనకు ప్రయోజనం ఉంది. అందుకోసం అల్లాహ్ తాలా పెట్టడం జరిగింది. కాబట్టి నెలలో సంవత్సరంలో మనం ఒక్కో నెల ఏదైతే ఉపవాసం పాటిస్తున్నామో దీనివల్ల అల్హమ్దులిల్లాహ్ మనకు పుణ్యాలు మన పాపాలు అన్ని పోతాయి. ప్రవక్త గారు అన్నారు మన సామ రమదాన మన కామ రమదాన మన కామ లైలతుల్ ఖద్ర్ 3 రకాలుగా చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ ఎవరైతే విశ్వాసంతో పాటు పుణ్య ఫలాభిష ఉపవాసాలు పాటిస్తారో రంజాన్లో తరావీ చదువుతారో మరియు ఖియాముల్ లైల్ 10 రాత్రులు ఏదైతే నిలబడతారో ఆరాధన చేస్తారో వారందరికీ కూడా మునుపటి పాపాలు మన్నించబడతాయి. అంతేకాదు శుభవార్త ఏమిచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాస యొక్క నోటి వాసన అనేది కస్తూరి పరిమళంతో కూడా గొప్పది అని చెప్పారు. సుబ్హానల్లాహ్. ఉపవాసి ఆకలి దప్పులతో ఉండడం వల్ల అతని నోటి నుండి దుర్వాసన వస్తుందో అది ఆకలి వల్ల కడుపు నుండి వస్తుంది. కాబట్టి అది ఆ దుర్వాసన అనేది అల్లా దగ్గర కస్తూరిక పరిమళం కంటే కూడా మిన్న అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. అలా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెండు ఆనంద ఘడియలు ఉంటాయి. ఒకటి ఉపవాసం విరమించేటప్పుడు స్వీకరించబడే సమయం, రెండవది ఈ ఉపవాసాల వల్ల తన ప్రభువును కలుసుకునేటప్పుడు ఆ దాసుడికి చాలా సందేశం కలుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. అంతేకాకుండా ఉపవాస దీక్షలకు మరొక శుభార్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. జన్నతులో స్వర్గంలో ఒక ద్వారం ఉంది. యుహాల్ లహు రయ్యాన్, దాన్ని రయ్యాన్ అనడం జరుగుతుంది. అందులో ఉపవాస దీక్షకు మాత్రమే ప్రవేశిస్తారు. అందులో వారు ప్రవేశించిన తర్వాత ఇక అది మూసివేయబడుతుంది. అందులో ఆ మార్గం గుండా ఉపవాస దీక్షకు తప్ప ఇంకెవరు వెళ్ళడం జరగదు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఉపవాసానికి రమదానికి మరి ఖురాన్కు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అల్ ఖురాన్ వస్సియాము యష్ఫిఆన్. ఉపవాసము మరియు ఖురాన్ రెండు కూడా అల్లాహ్ దగ్గర సిఫారసిస్తుంది. ఓ అల్లాహ్ ఈ దాసుడి నా వల్ల అంటే ఉపవాసం ఉంటుంది నా వల్ల ఇతడు తినడం తాగడం తన కోరికలు తీర్చుకోవడం నుండి ఉండిపోయాడు కాబట్టి వల్ల ఇతడి గురించి నా ఒక సిఫార్సును స్వీకరించు. ఇక ఖురాన్ అంటుంది వల్ల రాత్రి వేళ నిద్రను త్యాగం చేసి నన్ను చదువుతూ ఉండేవాడు కాబట్టి వల్ల ఇతని సిఫారసు స్వీకరించు అని. సుబ్హానల్లాహ్. కాబట్టి ఆ ఉపవాసం కూడా ఖురాన్ కూడా దాసుడి కోసం ఉపవాసం చేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఅన్ లిఅస్హాబి. మీరు ఖురాన్ చదవండి, తిలావత్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ప్రళయ దినాన దాన్ని చదివే వారి కోసం సిఫారసుగా వస్తుంది అని. సుబ్హానల్లాహ్. కాబట్టి ఎన్నో శుభవార్తలు పుణ్యఫలాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని అల్హమ్దులిల్లాహ్ మనం కోసం పాటించాలి. ఇక ఎవరైతే అల్హమ్దులిల్లాహ్ ఉపవాసాల వల్ల అల్హమ్దులిల్లాహ్ శరీరంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సున్నితత్వం అనేది పెంచబడుతుంది. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ అనేది మెరుగుపడుతుంది. కొవ్వు అనేది తగ్గిపోతుంది. దానివల్ల బరువు తగ్గడం అనేది చాలా ఈజీ అవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. రక్తపోటు నియంత్రణ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గిపోతుంది. ఉపవాసం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏదైతే ఉంటుందో అసిడిటీ అనేది ఇలాంటి సమస్యలు, మెదడు సమస్యలు, నిద్రలేమి సమస్యలు, తర్వాత ఏమంటారు ఈ ఋతుల్లో పిచ్చి పిచ్చి ఆలోచన రావడము, ఇలాంటి విషయాలన్నీ కూడా మెరుగుపడిపోతాయి. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాన్ని తొలగించి అటోపేజీ ప్రక్రియ ఉత్తేజపడుతుంది. తద్వారా కణాలు ఉత్తేజమవుతాయి. మానవ ఆయురార్థాన్ని పెంచే అవకాశాలు ఎక్కువ అవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉపవాసంలో రక్తంలో వల్ల తెల్ల రక్త కణాలు పునరుత్పత్తి అవుతాయి. సోదరి మళ్ళా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైతే చెప్పారో దాన్ని 100% ఈ రోజు సైన్స్ అండ్ మెడికల్ అనేది దాన్ని నిరూపిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు కదా, మీ శరీరంలో రక్తం ఎలా అయితే పరుగులు తీస్తుందో ప్రవహిస్తుందో అలా శైతాన్ కూడా మీలో ఉంటాడు అని. సుబ్హానల్లాహ్. అందుకోసం ఉపవాసం పాటించడం వల్ల చెడు ఆలోచనలు తక్కువ అవుతాయి. తక్కువ అనేది అందుకే వస్తుంది కదా, నేను ఉపవాసం పని చేయకూడదని వస్తుంది. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ ఇలా ఎన్నో ప్రయోజనాలతో కూడుకున్నటువంటి రమదాన్ అల్లాహ్ అజ్జా వజల్లా ఒక విశ్వాసి గొప్ప ఆవిష్కరణగా చేశాడు. అల్హమ్దులిల్లాహ్. పుణ్యాల కారుణ్యాల స్వర్గ ప్రవేశానికి అల్హమ్దులిల్లాహ్ అజ్జా వజల్లా ఇలా ఎన్నో
ఎన్నో ఆఫర్స్ తో డిజైనింగ్ చేసి అల్హమ్దులిల్లా మనందరి కొరకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రజెంటేషన్ అల్లా తరపున మనకు ఒక గొప్ప బహుమానం. కాబట్టి అల్హమ్దులిల్లా ఎవరి మనస్సులో విశ్వాసం ఉంటుందో, స్వర్గాన్ని పొందాలని తపన ఉంటుందో అలాంటి వారికి అల్హమ్దులిల్లా ఈ రమదాన్ ఒక గొప్ప కానుక అల్లా తరపున. కాబట్టి సోదరులారా, అంతే ఉత్సాహంతో, అంతే ఉత్తేజంతో, అంతే ఒక కోరికతో మనందరూ కూడా దాన్ని స్వీకరించాలి, ఆహ్వానించాలి. ఇన్షాల్లా అల్లాహ్ అజ్జల్ సంపూర్ణంగా దువా చేయడం వల్ల మా అందరికీ ఆయుర ఆరోగ్యాలతో, పుణ్యఫల ఆపేక్షతో, ఈమాన్తో మా అందరికీ కూడా అల్హమ్దులిల్లాహ్ రమదాన్ అనుగ్రహించు. రమదాన్ లోని ప్రతి ఒక్క ఆరాధన ఏదైతే ఉందో దాన్ని ఇఖ్లాస్ ఇలాహియత్ మరియు ప్రవక్త చెప్పినటువంటి సున్నత్ ప్రకారంగా ఆచరిస్తూ ఈ రమదాన్ లోని అన్ని పుణ్యాలను పొందేటటువంటి, అన్ని కార్యాలు చేసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి మా పాపాలన్నింటినీ కూడా అలా తుడిచిపెట్టి మా అందరికీ రయ్యాన్ ద్వారా స్వర్గంలో ఎలా సాగు ప్రవేశాన్ని కల్పించు అని దువా చేస్తున్నాను. మనందరి దువా కూడా ఇదే ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ చెప్పిన విషయాలన్నింటినీ అవగాహన చేసుకుని ఆచరించే భాగ్యాన్ని చెప్పే నాకు, వినే మీకు, ముస్లింలందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనస్ఫూర్తిగా ప్రసాదించుగాక. ఎంతమంది ముస్లింలు ఈ రోజు ఇస్లాంకు దూరంగా ఉన్నారు, అల్లాహ్ వారి యొక్క మనస్సుని మార్చేది, వారందరికీ కూడా అల్లాహ్ అజ్జా వ జల్లా ఇస్లాం పట్ల ప్రేమను మరియు ఉపవాసాల పట్ల ప్రేమను పెంపొందించి వారికి కూడా సన్మానం గ్రహించి, మరి ఎవరైతే అల్హమ్దులిల్లా మార్గంలో ఉన్నారో వారికి మరింత తపను పెంపొందించు. మరి దీన్ని పరిపూర్ణ లాభాన్ని పొందే ప్రయోజనాన్ని సర్వ ముస్లింలందరికీ అనుగ్రహించు. ముస్లింలపై ఏదైతే హింసలు, అన్యాయాలు, దౌర్జన్యం జరుగుతున్నాయో వల్ల వాటిని దూరం చేసి ఈ రమదాను మాసంలో ప్రపంచం మొత్తంలో కూడా ఎలాంటి ఒక అసంఘటన లేకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా సర్వ ముస్లింలందరూ కూడా వల్ల నీ ఆరాధన చేసి ఉపవాసాలు పాటించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించు. ఎవరైతే మాలో అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఇబ్బందిని దూరం చేయి. వారందరి ప్రశాంతతను, మనశ్శాంతిని ప్రసాదించు, ఆరోగ్యం ప్రసాదించు. అన్నిటికంటే మించి మా అందరికీ వల్ల తౌహీద్ భాగ్యాన్ని అనుగ్రహించు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ అనుగుణంగా జీవితం గడిపే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించు. మరణం ఇస్లాం స్థితిలో వచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. మేము అల్లా లేసేటప్పుడు వల్ల మా పట్ల ప్రసన్నుడవై మా అందరికీ స్వర్గాన్ని అనుగ్రహించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్.